వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ వెడ్డింగ్ సీజన్లో అందరితో కమ్యూనికేషన్ ఉండి కాంటాక్ట్లో ఉండి మన బిజినెస్ని పెంచుకోవడం ఎంతో అవసరం. అందుకోసం మీకు ఈజీగా క్యాన్వాలో రోజుకో డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్ ఎలా చేసుకోవాలి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్. మరి వీడియోలోకి వెళ్దామా? మనం క్యాన్వా యాప్ ద్వారా మన యొక్క పోస్టర్స్ డిజైన్ చేసుకోబోతున్నాం. మీకు ఇంతకుముందు ఆల్రెడీ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఇమేజ్ కట్ చేసుకోవాలి అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ ఫోటోగ్రఫీ సర్వీసెస్కి సంబంధించి మనం పెట్టబోతున్నాం. మనం ముందుగా ఏంటి అంటే ఇక్కడ ఫోటోగ్రఫీ సర్వీసెస్, ఫోటోగ్రఫీ అని చెప్పేసి కనుక మనం క్లిక్ చేసుకున్నాము అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సర్వీసెస్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి. ఇక్కడ చూసారా, ఫోటోగ్రఫీ సర్వీసెస్ చాలా వచ్చాయి. కానీ ఇన్స్టాకి, ఫేస్బుక్కి కానీ, వాట్సాప్ కానీ స్క్వేర్ మోడల్, ఇలా మీకు స్క్వేర్ మోడల్ ఉంది అంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది స్క్వేర్ మోడల్ ఉంది కాబట్టి మనం దీనైనా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ క్రియేట్ డిజైన్ అన్న తర్వాత ఇన్స్టాగ్రామ్ స్క్వేర్ అని చెప్పేసి ఒక మీకు ఆప్షన్ వస్తుంది. ఇది కనుక మీరు క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ స్క్వేర్లో వస్తుంది. ఇక్కడ డిజైన్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఫోటోగ్రఫీ అని కొట్టండి. చూసారా, ఇక్కడ కూడా సేమ్ సర్వీసెస్, అంటే ఈ డిజైన్లో ఎన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయో అన్ని సర్వీసెస్కి సంబంధించి ఇక్కడ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న డిజైన్స్లో నేను ఈ డిజైన్ని మీకు తీసుకుంటున్నాను. ఇందులో చూసుకుంటే కనుక ఫోటోగ్రఫీ సర్వీసెస్ అని రాస్తుంది. ఇక్కడ ఒక లోగో ఉంది, 2 ఫొటోస్ ఉన్నాయి అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఫ్యామిలీ ఫోటోగ్రఫీ అండ్ ఫుడ్ ఫోటోగ్రఫీ. మీకు ఇక్కడ ఏది కావాలన్నా కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ ఫోటోగ్రఫీని కావాలంటే ఏం చేస్తున్నా అంటే లైవ్ అండ్ ఎల్ఈడి వాల్స్ అంటే కొన్ని ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. ఇలా నేను ఒకటి యాడ్ చేశాను. ఇక్కడ లోగోని నేను చేంజ్ చేసుకుంటున్నాను, లేదా మీ దగ్గర లోగో లేకపోతే మీరు టెక్స్ట్ పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇందులో నా లోగోస్ అప్డేట్ చేసుకున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా నేను వైట్ కానీ రెడ్ కానీ ఎలాగో పిఎన్జి ఫైల్స్ నేను పెట్టుకోవచ్చు. దీన్ని ఎటువంటి కలర్స్లో అప్లోడ్ చేసుకుంటే అలాగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఓవర్లీస్ ఎలా చేసుకోవాలని ఇంకా నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తుంటాను. ఇలా ఒక సర్వీసెస్ వచ్చిన తర్వాత మీరు తీసిన ఫొటోస్ని ఇక్కడ నుండి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే నేను ఆల్రెడీ తీసుకున్న వెడ్డింగ్ ఫొటోస్ ఉన్నాయి. నేను కొన్ని వెడ్డింగ్ ఫొటోస్ తీసుకుంటున్నాను. వెడ్డింగ్ ఫొటోస్ అప్డేట్ అయిపోయినాయి. అప్డేట్ అయిన తర్వాత సింపుల్గా ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇలా డ్రాగ్ చేయండి. ఇక్కడ ఏమైపోయింది, మీకు ఇమేజ్ సైజ్ అనేది మీకు అడ్జస్ట్మెంట్ కాదు. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీరు దీన్ని ఎలా అయినా జరపచ్చు. ఇంకా ఇక్కడ ఇది అడ్డం ఉంది కాబట్టి కావాలంటే కాస్త పక్కా జరపచ్చు. సో ఇందులో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ నుండి డ్రాగ్ చేసి ఇక్కడ వేయడం. సింపుల్గా మీ నంబర్ టైప్ చేసుకోండి. మీకు ఏదైనా వెబ్సైట్ ఉంది అనుకోండి, ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ని సెలెక్ట్ చేసి మీ అడ్రస్ని వేసుకోండి, లేదంటే తీసేసేయండి. సింపుల్గా మీ యొక్క ఫోటోగ్రఫీ యాడ్ అనేది డిజైన్ అయిపోయింది. సింపుల్, మీరు డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇందులోకి వెళ్ళండి, జేపీఈజీ క్లిక్ చేసి డౌన్లోడ్ అనండి. ఇది మీరు రెడీ చేసిన డిజైన్. వితిన్ 2 minutes to 5 minutesలో మీరు డిజైన్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు సోషల్ మీడియా లాగిన్స్ కనుక అయ్యి ఉన్నారనుకోండి మీ యూజర్ నేమ్తో, మీరు ఇక్కడ నుంచి ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, లేదా గ్రూప్కి కానీ మీరు ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా క్యాన్వా నుంచి షేర్ చేసుకునే ఆప్షన్ ఉంది. బట్ దీనికంటే కూడా బెటర్గా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక ఫోటోగ్రఫీ సర్వీసెసే కాదండి, మీకు ఇక్కడ కావాలంటే ఫోటో స్టూడియో అని చెప్పి మీకు ఫోటో స్టూడియో కూడా ఉంది అనుకోండి. ఫోటో స్టూడియోని కొట్టారు అంటే ఫోటో స్టూడియోకి సంబంధించిన ఇమేజెస్ కూడా మీకు ఇందులో వచ్చేస్తాయి. చూసారా, ప్రొఫెషనల్ ఫోటో స్టూడియో. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని డిజైన్స్ తీసుకోవచ్చు. ఎల్ఈడి వాల్స్ అయినా కూడా, లేదా మీకు లైవ్ స్ట్రీమింగ్ చేస్తా, లేదా ఆటోమొబైల్స్ అయినా చాలా వెరైటీస్ ఇందులో మీకు అవైలబుల్ ఉంటాయి. మీకు సంబంధించిన ఎనీ సబ్జెక్ట్ సంబంధించిన పోస్టుని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఎడిట్ పాయింట్ ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఆల్బమ్ పాయింట్. మీరు ఎడిట్ పాయింట్ ఇండియాలో ఆల్బమ్ పాయింట్కి వెళ్ళినా, లేదా మన యూట్యూబ్ ఛానల్ ఆల్బమ్ పాయింట్ క్లిక్ చేసినా కూడా మీకు దీనికి సంబంధించిన డెమోస్ వస్తాయి. ఈ సాఫ్ట్వేర్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ వెడ్డింగ్ సీజన్లో మీరు ఎంతో తొందరగా డిజైన్ చేసి సంపాదించుకోవచ్చు. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ప్రత్యేకమైన ఆఫర్ ఏంటి అంటే March 31 వరకు ఎవరైతే ఆల్బమ్ పాయింట్ తీసుకున్నారో వారందరికీ కూడా GFX పాయింట్ పిహెచ్డి డాటాలో యాడ్ చేయడం జరుగుతుంది. ఇది December 31 వరకు ఈ గ్రూపులో మీకు ఎప్పటికప్పుడున్న అప్డేట్స్ అన్నీ కూడా పిహెచ్డీస్ పెట్టడం జరుగుతుంది.
ఈ పిఎస్డిస్ని మీరు ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ట్రైనింగ్ వీడియోస్ కానివ్వండి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రూప్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పటిలాగే మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎడిట్ పాయింట్ ఇండియా, అలాగే ఎడిట్ పాయింట్ ఇండియాతో పాటుగా తెలుగు ఫోటో స్పాట్, ఫోటోఫినా, అలాగే నా పర్సనల్ బ్లాగ్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఛానల్స్ ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన ఛానల్ని మీకు నచ్చిన కంటెంట్తో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీకే టాపిక్స్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీ కామెంట్సే మాకు బలం. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎడిట్ పాయింట్ రమేష్, సదా మీ సేవలో.